ఆ గ్రామానికి కీడు సోకిందా? ఊరి పొలిమేరలో ఏర్పాటు చేసిన బొడ్రాయి వల్ల అరిష్టం జరుగుతుందా? వరుస మరణాలు ఆ గ్రామాన్ని ఎందుకు వెంటాడుతున్నాయి? 90 రోజుల్లో 29 మంది గ్రామస్తులు పిట్టల్లా రాలిపోయారు. అంతుపట్టని రోగం ఆ గ్రామంపై ఎందుకు పంజా విసురుతుంది? వైద్యాధికారులకి అంతుపట్టని రోగం ఏమై ఉంటుంది? తురకపాలెం ఇప్పుడు ఈ ఊరు పేరు గుంటూరు జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా మారుమోగుతుంది. గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి తురకపాలెంలో 3 నెలల్లో 29 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 22 మంది పురుషులు కాగా 7 మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 40 నుంచి 50 ఏళ్ల వయసు గలవారే ఉన్నారు. ఇదే ఇప్పుడు గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తుంది. ఒకరి దశదిన కర్మ ముగిసే లోపే మరొకరు పాడెక్కడంతో ఊర్లో అసలు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామంలోని ఓ కాలనీ వాసులే అధికంగా చనిపోవడం మరింత కలవరపాటుకు గురి చేస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు గ్రామంలో పర్యటించారు. అసలు గ్రామంలో ఏం జరుగుతుందో స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గ్రామంలోని నీళ్ల శాంపిల్స్, ప్రజల రక్త నమూనాలను సేకరించారు. వాటిలో ఎలాంటి తేడా లేకపోవడంతో మరణాలకు గల కారణాలు మిస్టరీగా మారాయి. ఇక గ్రామంలో త్రాగునీటి బోరు చుట్టూ కలుషిత నీరు చేరిందన్న అనుమానంతో ఆ బోరు నుంచి వచ్చే నీరు తాగడం ఆపేశారు. ఇదే క్రమంలో గ్రామస్తుల మెదల్లో మరో మూఢనమ్మకం మొదలైంది. 5 నెలల క్రితం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ జరిగింది. గ్రామానికి 4 దిక్కుల పొలిమేర్లలో గీటురాయిని ప్రతిష్ఠించారు. దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గీటురాయి కొంచెం పక్కకు ఒరిగిపోయింది. దీంతో గ్రామంలో అరిష్టం జరుగుతుందని ఆ సామాజిక వర్గం కాలనీవాసులు వాపోతున్నారు. గ్రామ పెద్దలకు పలుమార్లు రాయిని సరిచేయమని చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. మరోవైపు ఇవన్నీ వట్టి మూఢనమ్మకాలేనని కొట్టిపారేస్తున్నారు. దీంతో గ్రామంలో రాత్రిపూట బయటకు రావడానికి స్థానికులు భయపడుతున్నారు. 30 మంది పైగా చనిపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. మొట్టమొదట మా కార్యకర్త సురేష్ చనిపోయినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ అబ్బాయికి కొద్దిగా లిక్కర్ అడిక్ట్ ఉండేది. 24 అవర్స్లో కూడా అతను మత్తులో ఉండేవాడు. మేము ఎన్నోసార్లు చెప్పాం, శారీరకంగా వీక్గా ఉన్నావు, ఇటువంటిది వదులుకోమంటే కూడా అతను పాపం ఎందుకో మరి వదలలేదు, చనిపోయాడు. మేమేమనుకున్నామంటే సారా వలన ఇబ్బంది అయింది అన్నటువంటిది. తర్వాత మళ్ళా ఒక 2 రోజులకి ఇంకొక వ్యక్తి చనిపోయాడు. అప్పుడు మేము గమనించింది ఏంటంటే ఖచ్చితంగా హెల్త్ రికార్డ్స్ తీసుకున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏదైతే నాసిరకం సారా తాగడం వల్ల ప్రాణాంతకమైనటువంటి ఆ నాసిరకం సారా ఈ వైసీపీ పాలనలో వచ్చినందువల్ల కూడా వాళ్ళ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంది అన్నది మాకు కొంత హెల్త్ రికార్డ్స్ కానీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్పడం జరిగింది. నమూనాలు సేకరించిన తర్వాత సరే దాని విషయంలో కూడా మనం తొందరపాటు వద్దు అనుకొని కొన్ని రోజులు ఆగితే 10-15 రోజుల్లో 10-15 మంది చనిపోయారు. సో దీనికి అంతా హెల్త్ రికార్డ్ చెప్తున్నది ఏంటంటే నాసిరకమైనటువంటి సారా. మరి నాసిరకమైనటువంటి సారా ఇప్పుడు తాగడం అనేటువంటి దాని మీద కాదు, ఇక్కడ అసలు నాసిరకం సారా అనేటువంటిది లేదు. అందరూ బహిరంగంగా చెప్పుకునేది గతంలో వైసీపీ పాలనలో లభించినటువంటి నాసిరకం సారా వలన వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అన్నటువంటి విషయం మీద మేము స్పష్టంగా గ్రామంలో అందరితో మాట్లాడాము. మనం ఈరోజు ఎక్కడైతే ఏదైతే ఉందో 3 బెల్ట్ షాపులు అంటున్నారో ఆ 3 బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించేస్తాం. మీరు ఏ ప్రాబ్లం. గుంటూరు జిల్లా తురకపాలెంలో జిల్లా అధికార యంత్రాంగం పర్యటిస్తుంది. గ్రామాన్ని అధికారులు పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తీసుకున్నారు. గ్రామస్తులకి త్రాగునీరు, ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. గ్రామంలో ప్రజలు వరుసగా మృత్యువాత పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్తే కూడా ప్రస్తుతం తురకపాలెం గ్రామంలో పరిస్థితి కంట్రోల్ వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఇప్పటి వరకు అయితే రక్త నమూనాలు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నారు. అంతేకాకుండా రోజు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రక్త నమూనాలని విజయవాడ సిద్ధార్థ ల్యాబ్ కానీ, తెనాలి కానీ, అంతేకాకుండా కూడా ఎక్కడైతే ఉందో జీజీహెచ్ కానీ ఈ 3 ల్యాబ్లకు కూడా పంపిస్తున్నారు. అంటే ఈ ల్యాబుల నుంచి వచ్చినటువంటి నమూనాలు అయితే సేకరిస్తున్నారు. గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ గ్రామాన్ని కంట్రోల్ తీసుకొచ్చేందుకు ఇప్పుడే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఇష్టం వేసింది. అయితే ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది, దీనిపై మనతో ఉండడానికి డిఈ కానీ అంతేకాకుండా జిల్లా అధికారి మనతో ఉన్నారు. ప్రస్తుతం సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ఈ ఊర్లోకి వాటర్ సప్లై ఎలా ఇస్తున్నారు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సౌకర్యాలు కలిగిస్తారు?
కల్పిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ తురకపాలెం గ్రామంలో 3 రోజుల నుంచి గౌరవనీయ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఊళ్ళో ఉన్న OHSR నుంచి సంపు నుంచి వాటర్ సప్లై ఆపివేయటం జరిగింది. అలానే మేము ట్యాంకర్ల ద్వారా 4,000 లీటర్ల ట్యాంకర్లు 12,000 లీటర్ల ద్వారా ఉన్న పరిస్థితిని బట్టి ఆ ట్యాంకర్ల ద్వారా ప్రతి ఇంటికి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి నీళ్లు అందజేయటం జరుగుతుందండి. అలానే తాగటానికి బబుల్స్ ద్వారా 20 లీటర్ల క్యాన్ల ద్వారా గుంటూరు నుంచి తీసుకొచ్చి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా సప్లై చేయటం జరుగుతుంది. మరలా పైనుంచి ఫర్దర్ ఆర్డర్స్ అధికారుల నుంచి వచ్చే వరకు కూడా ఈ సప్లై జరుగుతుంది. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు అలానే వాడుకునే నీరుని కూడా మేము గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి సప్లై చేయటం జరుగుతుందండి. కొంతమంది తాగడానికి గేదెలు ఉన్నాయి, కొంతమంది పొలం పనులుగా రైతుల వారిగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు? వాళ్ళకి కూడా వాటర్ అందుబాటులో ఉందా? వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఊళ్ళో పనులకు వెళ్తున్నారండి మార్నింగ్ టైము. నిన్న మార్నింగ్ అయితే కనుక ఆదివారం చర్చికి కొంతమంది వెళ్ళటం జరిగింది. కానీ వాళ్ళు ఆ చర్చి పనులు ముగించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి వాళ్ళ పనులు వచ్చే టైంకి కూడా చిన్న ట్యాంకర్లు పెట్టుకొని చిన్న సందుల్లో ఉన్న వాటికి కూడా 4,000 లీటర్ల తోటి తీసుకెళ్ళటం జరుగుతుంది. అలానే ఆటోల మీద కూడా తీసుకెళ్లి వాళ్ళు సమయానికి ఇంటికి చేరే సమయానికి ఆ మంచినీటిని సప్లై చేస్తూ అసౌకర్యం లేకుండా చూస్తున్నామండి. అంటే ఈ గ్రామంలో అసలు వాటర్ వాడకుండా అంతా అవుట్ ఆఫ్ నుంచి కార్పొరేషన్ గుంటూరు నుంచి అవునండి. భోజన సౌకర్యాలు ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తారు? ఈ భోజన సౌకర్యాలు కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము రోజుకి 2,500 నుంచి 3,000 మందికి గ్రామంలో ఉన్న ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ సైడ్ 4 సైడ్స్ కూడా కవర్ చేస్తూ ఆహార పదార్థాలు కూడా అందజేయడం జరుగుతుందండి. అలానే మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ చాలా విగ్రెస్ గా పనిచేయడం జరుగుతుంది. సిబ్బంది చాలా మంది స్టేట్ నుంచి వచ్చారు, అలానే సెంట్రల్ నుంచి కూడా వచ్చి అన్ని టీమ్స్ ఉండి ఈ యొక్క పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పరిస్థితిని చూస్తున్నారండి. చెప్పండి, ఎలా ఉంది గ్రామంలో పరిస్థితి? గ్రామంలో ఆల్మోస్ట్ మొత్తం ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ గానీ మేము RWS డిపార్ట్మెంట్ నుంచి అండి, డ్రింకింగ్ వాటర్ కి అయితే ఎటువంటి సమస్య లేకుండా ప్రతి ఒక్క ఏరియాకి బబుల్స్ ద్వారా మంచి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే వాడుకోవటానికి కూడా ట్యాంకుల ద్వారా 4,000 లీటర్ల ట్యాంకులు ఒక 5 ట్యాంకులు కంటిన్యూగా తిరుగుతున్నాయి. అలాగే 12,000 లీటర్ల ట్యాంకులు కంటిన్యూగా తిరుగుతున్నాయి. ఎక్కడ వాడుకోవటానికి గానీ అలాగే త్రాగటానికి గానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రస్తుతం అయితే అన్ని విధాలుగా నీటిని సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గ్రామంలో ప్రతి ఒక్కరికి బ్రేక్ఫాస్ట్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే లంచ్ అలాగే డిన్నర్ కూడా గ్రామంలోనే 4-5 చోట్ల అరేంజ్ చేసి అందరికీ భోజనానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీటిని కానీ అట్లాగే మంచినీటిని కానీ ఇక్కడ భోజనాలను కానీ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే వాటర్ శాంపిల్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఇంటికి సర్వే చేయటం, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫైండ్ అవుట్ చేయటం, వాళ్ళకి మళ్ళీ మెడికల్ ఫెసిలిటీస్ అరేంజ్ చేయటం, అట్లాగే బ్లడ్ శాంపిల్స్ కూడా ప్రతి ఇంటికి కలెక్ట్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వాళ్ళని ఫర్దర్ గా కూడా వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో వాటర్ ల్యాబ్లు పంపించడం జరిగింది, వాటి గురించి టెస్ట్ ఆల్రెడీ మన డ్రింకింగ్ వాటర్ ఈ PWS స్కీమ్ వాటర్ కూడా ల్యాబ్స్ కు పంపించడం జరిగింది. వాటిలో మనకున్న బోర్వెల్ సోర్స్ ఇక్కడ 2 స్కీమ్స్ ఉన్నాయి. 2 స్కీమ్స్ కు సంబంధించి 6 బోర్వెల్స్ ఉన్నాయి. 6 బోర్వెల్స్ కు సంబంధించి కూడా శాంపిల్స్ ల్యాబ్స్ కు పంపించడం జరిగింది. అవి ల్యాబ్స్ లో కూడా మనకి ఎటువంటి హానికరమైన మెటల్స్ కానివ్వండి వేరే కంటామినేషన్ ఏం లేదని రిపోర్ట్ ఇచ్చింది. అట్లాగే మన స్టేట్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. మ్యాక్సిమం ఇవన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఒక 1 or 2 days లో విలేజ్ లో PWS స్కీమ్ నుంచి కూడా వాటర్ సప్లై చేయడానికి రెస్టోర్ చేయడానికి కూడా RWS డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి తురకపాలెం గ్రామంలో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దాంతోపాటు ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ తీసుకొచ్చేందుకు, అంతేకాకుండా కూడా 3 నెలల్లో 29 మరణాలు చోటు చేసుకుంటూ ఒకసారిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే తిష్ట వేసింది. అంతేకాకుండా కూడా ఎవరికి తాగునీరు కానీ అంతేకాకుండా వాడుకోవడానికి వాటర్ ఇబ్బందులు లేకుండా కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, మరోవైపు వాటర్ సప్లై చేస్తున్నారు. ఎక్కడా కూడా ఏ వ్యక్తి కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వాటర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడే తిష్ట వేసి సప్లై చేస్తున్నారు. మరోవైపు ఈరోజు ఈ తురకపాలెం గ్రామానికి ఢిల్లీ నుంచి కూడా ICAR శాస్త్రవేత్తలు కూడా రానున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ గ్రామంలో మట్టి నమూనాలను సేకరించినారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ గ్రామంలో
రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ మరణాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఉన్నటువంటి అపోహలు అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే టెస్ట్ వేసినట్టు చెప్పుకోవచ్చు. ఇది తురకపాలెం చెందినటువంటి అప్డేట్. ఓటు హైదరాబాద్.